గార్డెన్స్లో మన వరంగల్కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎమ్మెల్యే హనంకొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించి కాంగ్రెస్ పెద్దలతో కాంగ్రెస్లో ఉండాలి నిర్ణయాలు తీసుకోబోతున్న జంగా రాఘవరెడ్డి గారి ఈ యొక్క కార్పొరేషన్ పదవి మంచి పదవి వచ్చింది. ఈ సందర్భంలో ఆత్మీయ మిత్రులను జర్నలిస్ట్ మిత్రులను కలిపే వేదికను జంగా గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే పొన్నా లక్ష్మయ్య గారు 2010 కన్నా ముందు మంత్రిగా ఇచ్చిన తర్వాత ఇంత మంచి వాతావరణంలో జంగా రాఘవరెడ్డి గారు మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరినీ కలిపి భాగస్వామ్యం చేసి సమీకరించడం జరిగింది. ఈరోజు ఏంటంటే నేను 62 ఏళ్ళు ఉన్నా, నాకన్నా 62 ఏళ్ళు అంటే వీఆర్ 62 అనుకోవచ్చు. ఈ దశాబ్దం అంతా అదే. ఈరోజు ఏర్పాటు చేసిన జంగా రాఘవరెడ్డి గారు మళ్ళీ ముందు చెప్తున్నా ఒక నిమిషం. నేను ఏంటంటే 2010 కన్నా ముందు పొన్నా లక్ష్మయ్య నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చింతగట్లో ఒక పార్టీ ఇచ్చిండు. అప్పుడే ఇంతమంది విలేకరుల సమూహాన్ని క్రోడీకరించింది. అదేవిధంగా మన జంగా రాఘవరెడ్డి గారు కూడా ఇంతమందిని సమీకరించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. నేను మా విలేకరుల బృందానికి కోరేది ఏంటంటే తప్పులుంటే ఎంచండి, దాని మీద స్క్రోలింగ్ చేసి అదైంది ఇది అని చెప్పొద్దు. ఏదున్నా కమ్యూనికేషన్ సిస్టంలో టెలిఫోన్ వ్యవస్థ అది ఎంత చెడు పరిమాణానికి దారితీస్తుందంటే మరి నేరుగా మాట్లాడుకుంటే సమస్యలు పోతాయి. దాంట్లో ఏదో వీడియో పెడితే ఏమైందంటే సమస్యలు జట్లు అయితే కనుక సోదరుడు జంగా రాఘవరెడ్డి లెనిన్ బాల్యమిత్రులని చెప్పారు ఇంతకుముందే. జంగా రాఘవరెడ్డి గారికి భవిష్యత్తులో మంచి పదవులు దక్కాలి, మంచి దేవతలు కూడా ముక్కుడు దేవతలు మంచి ఆశీస్సులు ఇవ్వాలని నేను అభిలషిస్తూ జంగాబాయికి ధన్యవాదాలు చేస్తూ, నా కొరకున్న లెనిన్కు హెల్త్ బాగలేకున్నా మదన్ సార్ వచ్చిండు, సదానందం వచ్చిండు, మా ఊల్ టీం వచ్చింది. ఊల్ టీం అంటే మేమంతా వుండెడ్ టైగర్స్ మాకు పండ్లు ఉంటాయి, పండ్లు లేకపోవచ్చు, వేటాడే అవకాశం ఉంటుంది, కొరకం. కానీ ఎక్కడ మేము ఎవరైతే కొరుకుతారో వాళ్ళని మేము ప్రయోగిస్తాం కనుక దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మేము కోరుతూ లెనిన్ బైకి జంగాబాయికి తర్వాత సదానంద బైకి టీం ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు వన్స్ అగైన్ మన ఫ్యామిలీ తరఫున జంగాబాయికి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ. ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, బ్యూరో చీఫ్లు కానీ, కెమెరామెన్లు కానీ, చిన్న పత్రికలు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ ఎవరున్నా రిపోర్టర్ అనే వ్యక్తులను తీసి అక్కడ ఒక ఆత్మీయంగా అందరితో కలిసి భోజనాలు ఏర్పాటు చేసి అందరితో కలిసి మరొకసారి ఎన్నో సంవత్సరాలుగా అంటే వరంగల్కి ఒక ప్రత్యేకత వాళ్ళకూడదు. ఈ ప్రత్యేకత గతంలోనే ఉంది. ఈ ప్రత్యేకత అంటే రాజకీయ నేతలతోటి మీడియాకి సత్సంబాలు ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో రోజు రోజుకు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. మనం 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంతమంది వారి ప్రాంతాలలో జర్నలిస్టులను పిలిచి మమేకమై కూర్చున్న సందర్భం ఈసారి కూడా లేదు. అయినా గతంలో డీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా జర్నలిస్టులతో మమేకమై ఉన్నటువంటి నేత జంగా రాఘవరెడ్డి గారు ఈరోజు కూడా ఆయన కార్పొరేషన్గా చైర్మన్గా వచ్చిన కాబట్టి మీడియాతో మాట్లాడి అదేవిధంగా మనతో పాటు భోజనాలు మనకు ఏర్పాటు చేసి అందరినీ మళ్ళీ ఒకసారి మేము సారన్న కలుసుకునేటువంటి ఒక సదావకాశాన్ని రాఘవరెడ్డి అన్న కల్పించారు. అంటే హెలికాప్టర్ ల్యాండెడ్ నేతల క్యారెక్టర్స్ వేరు, ప్రజలతో ఉండే నేతల క్యారెక్టర్స్ వేరని చెప్పి ఈ సందర్భంగా మనకు తెలుస్తున్నది. మనం కూడా జర్నలిస్టుగా ఇటువంటి నేతలను కాపాడుకోవాలి. ప్రజలతో సత్సంబంధాలు, మీడియాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకోవాలి, మనం కాపాడుకోవాలి.
అప్పటికప్పుడు ఎన్నికలప్పుడు చేసేటువంటి హడావుడి కన్నా రెగ్యులర్గా సత్సంబంధాలు మెయింటైన్ చేసే నేతలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఉన్నది. వారితో అభివృద్ధి పరంగా చర్చించాలి, అభివృద్ధి జరిగేటట్టు కూడా మన యొక్క ప్రోత్సాహాలు వారికి ఉండాలని చెప్పి మరొకసారి హాజరైనటువంటి జర్నలిస్టుల మిత్రులకు, సీనియర్లకు, నాన్నమోహన్ సార్ సాధారణ అందరూ హాజరైన మిత్రులకు, ముఖ్యంగా జంగా రాఘవరెడ్డి అన్నకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీడ్స్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్గా పదవి బాధ్యత స్వీకరించిన అనంతరం మన దగ్గర ఇప్పుడు మనందరికీ ఆతిథ్యం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు వారు ఈరోజు నేను ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టలేదు. గత 6 నెలల నుంచే ఒకసారి అందరం విలేకరులతో గెట్ టుగెదర్ కూర్చోవాలని అనుకున్నాము. ఎందుకంటే నాకు అధికారం లేకున్నా, నాకు రాకున్నా అన్ని రకాల మద్దతు చేసిండ్రు కాబట్టి ఒకసారి కలిసి మాట్లాడుకోవడం కోసం ఒక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఆ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, అదనన్న చెప్పినట్టు మనకు ఎట్లయినా సోషల్ మీడియా ఉంది, మనకి ఎట్లయినా పత్రికలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు వేయొద్దు. 10 మందికి ప్రజలకు ఉపయోగపడేది అలా స్కూలింగ్ చేయాలి. ఉదాహరణకు మన స్కూలింగ్ వల్ల ఒక సామాజిక వర్గానికి, ఒక బృందానికి నష్టమయ్యే పని చేయొద్దని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన వార్త అయినా మన న్యూస్ అయినా 10 మందికి ఉపయోగపడాలి, ఆదర్శంగా ఉండాలి. ఒక ప్రభుత్వానికి కూడా ఒక ఇంటి ఉండాలి. దీనివల్ల ప్రభుత్వానికి తెలవాలి, ఈ పని చేయకపోతే రేపు ఇబ్బందులు వస్తాయి అని తెలవాలి, తెలిసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దాంతోపాటు గతంలో కూడా నేను డీసీసీ బ్యాంక్ ఉన్న ఏదైనా తప్పులుంటే ఫోన్ చేసి చెప్పేది, కానీ ఒక్కరాజు కూడా స్కూలింగ్ కానీ పత్రికలు కానీ రాలేదు. ఇప్పుడు కూడా దయచేసి రావద్దు, ఫోన్ చేసి చెప్పాలి. నేను సర్దుకోకపోతే స్క్రోలింగ్ చేయండి, సర్దుకోకపోతే దయచేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, అభివృద్ధి చేసే విషయంలో, ఒక పని స్పీడ్ చేసే విషయంలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. దాన్ని మంచి మనసుతో ఆలోచిస్తే అది తప్పుగా భావన ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా మేము కలిసి నా ఆయిల్ కార్పొరేషన్ సీడ్స్ అసోసియేషన్ బాగు చేద్దాం, 2000 కోట్ల టర్నోవర్ వచ్చే సంవత్సరాలు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గంటాపదంగా చెప్పిన జంగారావు రెడ్డి.